జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ క్రికెట్ ప్రస్తుతం తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని అయితే ఎదుర్కొంటుంది. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్లో అగ్రగామిగా ఉన్నటువంటి ఈ జట్టు ఇటీవల కాలంలో వరుసగా ఫెయిల్యూర్స్ అలాగే అంతర్గత వివాదాలతో సతమతం అయిపోతుంది. ఐసీసీ టోర్నీలో ఈ పాకిస్తాన్ ఆట చాలా అంటే చాలా దారుణంగా పడిపోయింది. 2026 T20 వరల్డ్ కప్ లో కూడా సూపర్ 8 దశను కూడా దాటలేక ముందే ఇంటికి వెళ్ళిపోయింది అనమాట. అంతకుముందు 2024 T20 ప్రపంచ కప్ లో అమెరికా చేతుల్లో కూడా ఓడిపోయి మొదటి రౌండ్ లోనే ఇంటి బాట పట్టింది. అర్థమవుతుందా? ఇకపోతే బంగ్లాదేశ్ లో జరిగినటువంటి టెస్ట్ సిరీస్ లో సొంత గడ్డపైనే వైట్ వాష్ గురయ్యి పరువు పోగొట్టుకునింది. అలాగే న్యూజిలాండ్ తో జరిగినటువంటి వన్డే సిరీస్ లో కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. ఈ రెండు సిరీస్లు కూడా పాకిస్తాన్ లోనే జరగడం ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సినటువంటి విషయం అన్నమాట. అంటే ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ తన సొంత గడ్డ మీదనే ఆఖరికి బంగ్లాదేశ్ మీద కూడా గెలవలేకపోయింది. ఆతిథ్య దేశంగా ఉండి కూడా 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ స్టేజ్ ను కూడా దాటలేకపోవడం వాళ్ళకి చాలా పెద్ద ఫెయిలియర్ గా మారిపోయింది. ఈ పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో రాజకీయ జోక్యం అనేది ఎక్కువగా ఉండటం వల్ల నిలకడలేనటువంటి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు కూడా ఉన్నాయి. గత 4 ఏళ్లలోనే 7 మంది కోచ్లు అలాగే 4 చైర్మన్లు మారిపోవడంతో ఈ పాకిస్తాన్ జట్టు సరిగ్గా సెటిల్ కావడానికి ఛాన్స్ దొరకలేదని చెప్పి అంటున్నారు. అయినా నాకు తెలిసి ఒక డౌట్, ఎంతమంది కోచ్లు మారినా ఎంతమంది చైర్మన్లు మారినా కూడా ఆడేది మాత్రం పాకిస్తాన్ ప్లేయర్లే కదా, పాకిస్తాన్ క్రికెటర్లే కదా ఆడేది. ఏం చైర్మన్లో లేకపోతే కోచ్లు ఆడరు కదా. అయినా నాకు తెలిసి ఒక డౌట్, వీళ్ళందరూ కూడా మ్యాచ్ కు ముందే అమ్ముడుపోయి ఉంటారు. అమ్ముడుపోవడం అనేది ఈ పాకిస్తాన్ వాళ్ళకు రక్తంలోనే ఉండాలి. ఇక ఈ పాకిస్తాన్ జట్టు క్రమశిక్షణ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. అసలు క్రమశిక్షణ అంటే ఏంటో, అది ఎలా ఉంటుందో కూడా ఈ పాకిస్తాన్ క్రికెటర్లకు ఎంత మాత్రం కూడా తెలియదు. బాబర్ ఆజమ్ అలాగే షాహీన్ అఫ్రిది లాంటి స్టార్ ప్లేయర్ల ఆటపైన కూడా గట్టిగానే ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నారు. ఇకపోతే జట్టులో పార్టీ కల్చర్ అంటే సిఫార్సులతో సెలక్షన్స్ జరుగుతున్నాయని, టాలెంట్ ఉన్న వాళ్ళకంటే పలుకుబడి ఉన్న వాళ్ళకే ఎక్కువ ఛాన్సులు ఇస్తున్నారని చెప్పేసి ఆరోపణలు కూడా ఉన్నాయి. మొత్తానికైతే ఇది ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ యొక్క పరిస్థితి. ఇక గ్యారీ క్రిస్టన్ విషయానికి వద్దాం. దక్షిణాఫ్రికా క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైనటువంటి వ్యక్తుల్లో ఈ గ్యారీ క్రిస్టన్ కూడా ఒకరన్నమాట. ఆయన ఒక అద్భుతమైనటువంటి ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గానే కాకుండా ప్రపంచం మెచ్చేటువంటి అత్యుత్తమ కోచ్లో ఒకరిగా గుర్తింపు పొందినాడు. ఆటగాడిగా రిటైర్ అయిన తర్వాత ఈ క్రిస్టన్ కోచ్ గా చెప్పాలంటే అద్భుతాలే చేశారు. మన భారతదేశ క్రికెట్ జట్టు కూడా ఆయన కోచ్ గా పనిచేశారు. ఈ క్రిస్టన్ కోచ్ గా ఉన్నటువంటి సమయంలో మన దేశ క్రికెట్ జట్టు టాప్ ఫామ్ లేకైతే పోయింది. 2011లో ఇండియాలో జరిగినటువంటి వరల్డ్ కప్ గెలవడంలో ఆయన పెద్ద పాత్ర అయితే పోషించాడనమాట. ఆయన కోచింగ్ లో మన భారత్ టెస్ట్ క్రికెట్ లో మొదటిసారి నెంబర్ 1 అయితే అయింది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. తర్వాత తన దేశానికి వెళ్లి దక్షిణాఫ్రికా జట్టును కూడా టెస్టుల్లో నెంబర్ 1 స్థాయికి అయితే తీసుకోమన్నాడు. ఈ గ్యారీ క్రిస్టన్ IPL లో గుజరాత్ టైటాన్స్ లాంటి టీంలు కూడా కోచ్ గా మంచి ఫలితాలను అయితే సాధించారనమాట. అంటే ఈ క్రిస్టన్ ఎక్కడ కోచ్ గా పనిచేసినా కూడా అత్యంత సమర్థవంతంగా నిజాయితీగా అయితే పనిచేస్తాడు. అయితే 2024లో ఈ గ్యారీ క్రిస్టన్ పాకిస్తాన్ క్రికెట్ కు హెడ్ కోచ్ గా పనిచేశాడు. ఆ తర్వాత ఈ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తో విభేదాలు రావడంతో ఈ పాకిస్తాన్ కోచ్ పదవికి గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట. ప్రస్తుతం సనత్ జయసూర్య తర్వాత శ్రీలంక హెడ్ కోచ్ గా ఈ క్రిస్టన్ బాధ్యతలు అయితే తీసుకున్నాడు. ఈ సందర్భంగా టాక్ స్పోర్ట్స్ కి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఈ క్రిస్టన్ చాలా విషయాలు అయితే మాట్లాడినాడు. 2024లో పాకిస్తాన్ హెడ్ కోచ్ గా తాను బాధ్యతలు తీసుకున్న విషయాన్ని ఆయన అయితే గుర్తు చేశాడు. కేవలం 6 నెలల్లోనే, ఎన్ని రోజుల్లో, కేవలం 6 నెలల్లోనే ఆయన తన కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు అనమాట. అయితే తన కోచింగ్ లో పాకిస్తాన్ జట్టు ఒక వన్డే మ్యాచ్ కూడా ఆడకముందే ఈ నిర్ణయం అయితే తీసుకోవాల్సి వచ్చిందని చెప్పినాడు. అంటే ఆయన కోచింగ్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదన్నమాట. ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది అంటే జట్టులో పరిస్థితులు సరిగా లేకపోవడం, బయట నుంచి ఎక్కువగా జోక్యం ఉండడం వల్ల పని చేయడం కష్టమైపోయిందని చెప్పేసి ఆయన అయితే చాలా స్పష్టంగా చెప్పాడు అనమాట. PCB పనితీరులో ముఖ్యంగా ఈ మెహ్సిన్ నఖ్వీ నేతృత్వంలోని బోర్డులో అవసరానికి మించి జోక్యం జరుగుతుందని చెప్పాడు అనమాట. ఈ జట్టు వ్యవహారాల్లో కూడా బయట వాళ్ళు ఎక్కువగా జోక్యం చేసుకోవడం వల్ల కోచ్గా తన పని తాను సరిగ్గా చేయడం కష్టమైపోయిందని చెప్పేసి ఆయన అయితే చాలా క్లియర్ కట్ గా చెప్పినాడు. తాను ఇంతకు ముందు పనిచేసినటువంటి ఏ జట్టులో కూడా ఇంతలా జోక్యం చూడలేదని, జట్టు ఓడిపోయినప్పుడల్లా పాకిస్తాన్ బోర్డు సులభంగా కోచ్లనే టార్గెట్ చేస్తుందని, వాళ్ళపైన చర్యలు తీసుకోవడం లేదా వెంటనే తీసేసేయడం వల్ల ఈ జట్టు ముందుకు వెళ్ళడం కష్టం అవుతుందని చెప్పేసి గట్టిగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుని అయితే విమర్శించాడు. ఆటగాళ్లతో కలిసి మంచి సిస్టమ్ పెట్టాలని అనుకున్నప్పుడల్లా
బయట నుంచి వచ్చేటటువంటి అనవసర విమర్శలు అలాగే ఈ ఒత్తిళ్లన్నీ కూడా పనిచేయడం చాలా కష్టంగా మార్చాయని, జట్టు సెలక్షన్, కెప్టెన్సీ లాంటి ముఖ్యమైన విషయాల్లో కూడా తన మాటకు విలువ ఇవ్వలేదని, ముఖ్యంగా మహమ్మద్ రిజ్వాన్ ను వైట్ బాల్ కెప్టెన్ గా పెట్టేటువంటి విషయంలో కూడా తన అభిప్రాయాన్ని పట్టించుకోలేదని చెప్పాడనమాట. అందుకే చివరికి ఈ పరిస్థితుల్లో పని చేయలేనని చెప్పి భావించి పాకిస్తాన్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్నానని చెప్పి స్పష్టం చేశాడనమాట. నిజానికి ఈ గ్యారీ క్రిస్టన్ చెప్పింది అక్షర సత్యం. ఎందుకంటే ఇంతకు ముందు బాబ్ ఓల్మర్ అనేటటువంటి ఒక హెడ్ కోచ్ ను పాకిస్తాన్ మాఫియా చంపేసింది. తన మాట వినలేదని చెప్పేసి ఈ బాబ్ ఓల్మర్ ను అతి దారుణంగా చంపేసి దాన్ని ఒక సహజ మరణంగా క్రియేట్ చేశారు. అందుకే ఈ గ్యారీ క్రిస్టన్ ఈ పాకిస్తాన్ క్రికెట్ కు ఒక దండం పెట్టి వదిలించుకున్నాడు. అది విషయం మిత్రులారా. పాకిస్తాన్ క్రికెట్ పరిస్థితి ఎంత దారుణంగా ఉండదో చూశారు కదా. ఒకప్పుడు ఛాంపియన్లుగా ఉన్నటువంటి ఆ జట్టు ఇప్పుడు కేవలం రాజకీయాల వల్ల, మత పిచ్చి వల్ల, క్రమశిక్షణ లేకపోవడం వల్ల పాతాళానికి పడిపోయింది. ఈ గ్యారీ క్రిస్టన్ లాంటి దిగ్గజ కోచ్ కూడా అక్కడ ఉండలేకపోయినారంటే పరిస్థితి అనేది ఎంత దారుణంగా ఉండదో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ అప్డేట్స్ అలాగే లోతైనటువంటి విశ్లేషణల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.